సంఘాల్లో కూడా కొంతమంది మనస్సును చెరిపే దురాత్మ క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోతారేమో అని నేను భయపడుతున్నాను అంటాడు పౌలు గారు. పవిత్రాలైన కన్యకనుగా ఒక్కడే పురుషుడైన క్రీస్తు ప్రభుల వారికి మిమ్మల్ని సమర్పించవలనని నేను మిమ్మల్ని ప్రదానం చేసి తిని. సర్పము కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు, ఆ రోజు అవ్వమ్మనే మోసపరిచినప్పుడు సాధారణమైన మనుషులు మోసపరచడం సాతానికి పెద్ద విషయం కాదు. పౌలు గారు ఒక సేవకుడు భయపడుతున్నాడు. అవ్వ మనసు చెరపబడింది, ఆమె ఆలోచనలు చెరపబడింది, దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా ఆమె అడుగులు వేసింది, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా అడుగులు వేసింది. ఆమె పాడైపోవడం కాకుండా తన భర్తను కూడా పాడు చేసి మానవ జాతికి శాపాన్ని కొని తెచ్చింది అవ్వమ్మ. ఆమె మనసు పాడైపోయింది. అందుకొరకే సంఘాన్ని కూడా నేను క్రీస్తుకు ప్రదానం చేశాను. ఆనాడు అవ్వ మనస్సు చెరపబడినట్లు క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి మీరు ఎట్లయినా తొలగిపోతారేమో అని నేను మీ గురించి భయపడుతున్నాను అంటాడు పౌలు గారు. కాబట్టి ప్రేమను వలన మనస్సు చాలా నిర్మలంగాను పవిత్రంగాను పరిశుద్ధంగాను పెట్టుకోవాలి. నిబంధన చేస్తున్నప్పుడు ఆ నిబంధన కట్టుబడి జీవించాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా.